తమ్ముడు పాటేదారు వచ్చిందివే. ఫస్ట్ 20 మ్యాచ్లకు ఐపీఎల్ షెడ్యూల్ వచ్చింది. ఇక మళ్ళీ తిరుగుడు కప్పు మనమే కొట్టాలి. ఏ కొడదామన్నా మనం కాకపోతే ఇంకెవరు కొడతారు? అయినా ఈ ఫీలింగ్ ఏందన్నా ఇట్లుంది. కప్పు కొట్టేదాకానేమో కొట్టాలి కొట్టాలనిపించింది, కొట్టినాకనేమో మళ్ళా మళ్ళా కొట్టాలనిపిస్తుంది. మనం మనుషులం తమ్మి గిట్లనే ఉంటది. ఉన్నదానికోసం ఉరుకులాట, లేని దానికోసం పాకులాట. గంతే జీవితం. తమ్ముడు సూత్తుంటే పొద్దు అన్ని టీంలు గట్టిగానే అనిపిస్తున్నాయి. మళ్ళా మనమే కప్పు కొట్టాలంటే చాలా కష్టపడాలి. నువ్వేం పరిచయం కాకన్నా మై ఆల్రెడీ కాస్ట్యూమ్ కియా ఆల్రెడీ. మరి ఆల్రెడీ మన బ్యాటింగ్ లైన్ చూస్తే ఒక్కొక్కరికి 1 కింగ్స్. మనం ఇంకో ఐటెం తెచ్చి నూకిన మధ్యలో ఇక ఎట్లుంటుందో చూడరి మా ఆట. అయితే అడిగితే వచ్చే ఏడాది ఇచ్చేటట్టున్నావు కదా. గసంటి ముచ్చట్లు ఏం లేవు. ఈ పొద్దు ఎట్లయినా సరే కప్పెత్తుకపోవడే. తమ్ముడు పోయిన ఏడాది కానిస్టేబుల్ లా మా టీం ఏడున్నదో ఎరికేనా? ఫస్ట్ ప్లేస్ ఉన్నది. ఆగో ఈ కథ మంచిగా ఉన్నది. గాజాగల మీరుంటే మరి మేమేడున్నాం? ఎడవకవే, మేమున్నది లాస్ట్ నుంచి ఫస్ట్. గాజాగల మమ్మల్ని చూసి ఒక్కొక్కరు నోటితో నవ్వలే. రుతురాజు నువ్వు ఈ పొద్దు కప్పు కొట్టి అందరినీ మస్తు ఖుషి చేయాలి. ఈతురు ఎట్లయినా కప్పు కొట్టాలని కాదన్న టీం మొత్తం మార్చింది. మన ఇండియాకి T20 వరల్డ్ కప్ తీసుకొచ్చిన సంజు కోడి పుంజు ఈ తూరి మన టీంలో ఉన్నాడు. ఇక ఐపీఎల్ కప్ సూత మనదే. సంజు ఒక్కడే కాదు, ఇంకా షాకు లాంటి పిల్లగాలని మస్తు మంది పట్టుకొచ్చినాం. అందరిని ఎట్లా కావాలంటే అట్లా వాడుకో. కప్ అయితే మనకే రావాలి. ఆపురువే మీ లొల్లి. పాయింట్స్ టేబుల్ లా పైన ఇద్దరు మాట్లాడిన తర్వాత మేం మాట్లాడాలి. టేబుల్ ఆఖరిలో ఉన్న మీరెందుకు మాట్లాడతారు అని రాజ్యాంగంలో రాసిందా? లేకపోతే మళ్ళీ ఈ ఏడాది సుత మేము ఆఖరిలోనే ఉంటాం అనుకుంటున్నావా? అవును, మీరు సుత కప్పు కొడదాం అనుకుంటురా? మీరు సుత అంటే మా టీంకి ఏమైంది? ముక్కు గారుతుందా ఏమన్నా? మీరు జడేజా వదిలిపెట్టినాక కప్పు ఎట్లా వస్తుంది అనుకుంటారేమో, నాకైతే అర్థమైతలేదు. కప్పును జడేజా ఏమన్నా గుత్త పట్టుకున్నాడా, దత్త తీసుకున్నాడా? జడేజా లేకపోతే రాకపోనికి గా సార్కు రీప్లేస్మెంట్ చూసుకున్నాకనే వదిలేసినాం. నన్ను ఇడిచిపెట్టి మీరు చాలా పెద్ద తప్పు చేసిర్రు. గది ఎంత పెద్ద తప్పో ఐపీఎల్ అయిపోయినాక ఎరకైతుంది. మా కెప్టెన్ మీద ఒట్టే చెప్తానా, అందరూ కప్పు మీద ఆశలు వదిలేయ్రి. ఈసారి కప్పు మాదే. ఇంతకీ ఆర్ఆర్ టీంలో కెప్టెన్ ఎవరువే? ఉన్నారా లేరా? పరాగ్, రియాన్ పరాగ్. నేనే ఇప్పటి నుండి ఆర్ఆర్కి కెప్టెన్ని. జడ్డన్న పుసుక్కున గంత మాట అన్నవేందే? నువ్వు నా మీద ఒట్టేసినందుకన్నా సరే కప్పు ఎత్తుకపోవాలని దండం పెడతా. ఎత్తుకపోడేదిరా నాయన, దొంగ నువ్వేమన్నా? తమ్ముడు మాట్లాడే ముందు పారి గీడ నేను ఉన్నా అని అది పెట్టుకొని మాట్లాడు. సిఎస్కే గీడాకులు ఇయ్యంగానే ఆర్ఆర్కు అండగా నిల్చున్నా. పరాగ్ ఏమన్నా అంటే ఊరుకునేదే లేదు. జడ్డన్న నువ్వేందే గింత ఫైర్ మీద ఉన్నావు? గందుకేనా సామ్సంగ్ ఫోన్ అవతల పడేసి నిన్ను తీసుకున్నది? ఇక నిన్ను చూస్తుంటే నాకు మస్తు నమ్మకం వస్తుంది కప్పు మనదే అని. మరి ఏందనుకున్నావు తమ్మి? ఇంక జడేజా అంటే ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్. ఈ పొద్దు ఒక్కొక్కరిని సుంచి సంచిలేసుకొని పోతా. ఎవ్వలుండి ఎలా బాబే? పుంజు లాంటి సంజు లేకుండా కప్పు కొట్టడం అయ్యే పనేనా మీతోని? అంకులు ఒంటి చేత్తోని అండర్-19 టీంకి వరల్డ్ కప్ తెచ్చిన గసొంటి నేను గీడు ఉండంగా సంజెందుకు పుంజెందుకు? నేను కొడితే 6, కొట్టపోతే 4. నేను గట్టి కడితే సెంచరీ, ఆడకపోతే హాఫ్ సెంచరీ. ఎవరనుకుంటారో గీడున్నది 14 ఏళ్ల ఫైర్ బ్రాండ్ ఇక్కడ. సూర్యవంశీ నువ్వేంది పిల్లగా గంతగా నొల్లి పెడతావు? ఊకో ఆవేశపడితే బీపీ ఎక్కువైతుంది. లెట్ దెమ్ నో అంకుల్, లెట్ దెమ్ నో. గల్లా తెలివారా నేను ఏందో, నా ఆట ఏందో. ధోని బ్రో ఇందాకటి నుండి ఒకటి కొడుతుంది, అడుగుమంటావా? అడుగువా. నిన్నెవరు ఆపేటోళ్ళు? నువ్వు లండన్ పోతేనే ఎవరు ఆపకపా. గిదిని కాపుతారు ఎవరన్నా? గా లండన్ లో ఇప్పుడు ఎందుకు గాని సంజు శాంసన్ కోసం జడేజాను వదిలేసిరంటే ఓకే. మరి శామ్ కరణ్ ఎందుకు వదిలేసిర్రు? పిల్లగాడ మంచి ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండరు, టీంలో పనికొస్తాడు కదా. శామ్ కరణ్ మంచి ఆల్రౌండరే కాదని అంటలేను గాని తమ్మింతో ఒక పెద్ద బాధ వచ్చి పడ్డది. బ్యాటింగ్ లా 20 రన్లు కొడితే బౌలింగ్ లా 30 రన్లు ఇస్తాడు. 30 రన్లు కొడితే 40 రన్లు ఇస్తాడు. కసంటోడు మన టీంల కంటే అవతల టీంలు ఉంటేనే మంచిది. గందిగా ఇచ్చిపెట్టినాం. అయిపోయినాయా మీ ముచ్చట్లు? అయిపోతే పక్క పోయి ఆడుకోర్రి. ఈడ ఈ పొద్దు ఆట మాదే వేట మాదే. మీరు పక్కకు పోతే ఐపీఎల్ కప్ ఎట్లా కొట్టాలనో డిస్కషన్ చేసుకుంటాం. అసలే మా కుంఫు పాండ్యా ఎడతాండు. ఈసారి ఐపీఎల్ కప్పు కొట్టకపోతే అంబానీ కాక జియో సిమ్ కనెక్షన్ వీకెత్తాని బేరిస్తాడంట. గంత కోపం ఎందుకు వేరే అవుతూ? ఏమైనా ఉంటే నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకోరాదు? ఈ వీడియో దీంతోనే ఆపేస్తాను. మీరైతే ఈ వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.